వల్లభనేని వంశీ ఇక ఇప్పట్లో బయటికి రాకపోవచ్చు. వరుసగా కేసు 1 by 1 ప్రభుత్వం పెట్టాలనుకోవడం కాదు, ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి కేసులు పెట్టే ధైర్యం చేస్తున్నారు కాబట్టి దెన్ ఇక అసలు ఇష్యూ రన్నింగ్లోకి వస్తుంది. గన్నవరం సెంటర్లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి తలెత్తినటువంటి వివాదం, ఒక ఆస్తి వ్యవహారంలో జోక్యం చేసుకుని బలవంతంగా ఆస్తి రాయించుకున్నారంటూ వంశీతో పాటుగా 15 మంది మీద పెట్టినటువంటి ఒక కేసు ఒక మహిళ పెట్టింది. దీంతో ఈ కేసు నమోదు చేశారు. ఇది ఆటోమేటిక్గా చాలా సీరియస్ కేసే అవుతుంది. సాధారణంగా ఇది సివిల్ లిటిగేషన్ కిందకు ఉన్నా సరే దాంట్లో క్రిమినల్ ఇంటర్ఫీరెన్స్ ఏముందంటే బలవంతంగా దౌర్జన్యం చేశారు అన్నట్టు. కాబట్టి ఇది ఇక ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గన్నవరంలో ఉన్న వాళ్ళందరూ కేసులు పెట్టచ్చు. ఇప్పుడు అటు వెంకట్రావు ధైర్యం ఉన్నాడు తోడు, సేమ్ టైం ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి ముందు అవన్నీ విముక్తి లభించి వాళ్ళకే తిరిగి వస్తాయి అన్న నమ్మకం వస్తే అందరూ కంప్లైంట్ పెట్టడానికి ముందుకు వస్తారు. ఇట్లాంటి ఆక్రమణలు లేకపోతే సివిల్ లిటిగేషన్స్లో సెటిల్మెంట్లు జరిగేటటువంటి వ్యవహారాలన్నీ ప్రస్తుతం ఒక కేసు అది పూర్తయ్యేలోపు మరొక కేసు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు పూర్తయ్యేలోపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఇప్పుడు అది విచారణ పూర్తయ్యేలోపు మైనింగ్ అక్రమాలంటూ ఒక కేసు, అది పూర్తయ్యేలోపు ఇప్పుడు తాజాగా ఈ కేసు. కాబట్టి ఇక వంశీ ఇప్పట్లో బయటికి రాకపోవచ్చు.